దాని ఇంట్లోకి వెళ్ళగొట్టినా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. ఆడపిల్లను ఏడిపిస్తే ఇంటికి మంచిది కాదురా. ఈ నైట్లో ఎందుకు వచ్చిర్రా అని అడుగుతావు. అల్లుంతో మాట్లాడే మాటల నావే. అల్లుడా, నా బిడ్డను చేసుకున్న కానీ సంతోషంగా అయితే ఉన్నావు కదా. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాటలు చెప్తున్నా. ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారతారని అనుకుంటున్నా. ఈ వీడియోలో ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఇంట్లో అయ్యే లొల్లిలు పంచాయతీల గురించి ఈ వీడియోలో నేను చెప్పిన. ఈ వీడియోని చూసి తప్పకుండా కొంతమంది అయినా మారుతారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన వీడియో ఇది. వీడియోని మాత్రం లాస్ట్ దాకా చూడండి. ఈ రాత్రిలా చల్లగా సలికి మీ అమ్మోళ్ళింటికి ఎందుకు తీసుకొస్తున్నావు నాకైతే ఏం అర్థమైతలేదు. ఇప్పుడు నువ్వు నడుస్తావా? రోడ్డు మీద అడుగుకుంటే నిలబడతావా? సరే నాడు. అల్లుడా, ఈ రాత్రికి వచ్చిర్రు. సరే బస్ స్టాండ్లో పట్టుకొని పొద్దుగాల వస్తా. ఏమైంది బిడ్డ అల్లుడు అట్లా మాట్లాడుతుండు? బావ గురించి నీకు తెలియదా అయ్యమ్మ? నువ్వు ఆగిగా. సరే సరే, బాగున్నావా బిడ్డ? బాగున్నామేమ్మా. సరే కాలేజీలు కడుక్కోండి, అన్నం తిందురు. నేను తినా, మీరు తినండి. అయ్యో అల్లుడు అట్లా అంటావు? పెళ్లి అయ్యి ఇన్నేళ్ళు అవుతున్నది, నా గురించి మీ అమ్మకు చెప్పలేవా? తాగుడు మా ఇంట వంట లేదు. నీకు తాగుడు అలవాటు ఉంటే మానుకో. సరే మరి ఇక నేను పోతా. ఈ అమ్మ నీకు బావ గురించి తెలుసు కాదనే అట్లెందుకు మాట్లాడుతున్నావు? సరే సరే, ఇదొక్కసారికి కాలు చేతులు కట్టుకొని కూర్చో. రేపని చెట్ట తాగుతావు చూస్తా. ఇప్పుడు ఇది ఎందుకు? వచ్చేటప్పుడు నీకేం చెప్పినా? హలో, ఏడున్నావయ్యా? నీ అల్లుడు వచ్చిండు, వస్తాప్పుడు 90 పట్టుకరా. హలోడా, బాగున్నావా? బాగున్నా మామ. ఇదెవరు తాగుతారు? నాకు పెద్ద బ్రాండ్ కావాలి. బావా, మా అమ్మలో కలిగింది తెచ్చిన వాళ్ళు ఏది తప్పితే అది తాగాలి. బిడ్డ అమ్మ సంగతి ఇప్పుడు కాదు, 2 పెగ్గులు పడ్డాక చెప్తా. దామామ నువ్వు కూడా కూసో, 2 పెగ్గులు వేయి. వద్దల్లుడు, నువ్వు ఒక్కనవే తాగు. అయినా మామ అల్లుడు కూర్చొని తాగడం పద్ధతి కాదు. నీ ఇష్టం మామ. మామ తీసుకుంటున్నా, అత్తమ్మ తీసుకుంటున్నా, ఏమే తీసుకుంటున్నా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అల్లుడా, నా బిడ్డను చేసుకున్న కానీ సంతోషంగా అయితే ఉన్నావు కదా. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాటలు చెప్తున్నా. ఈ అమ్మ అతనికి ఎక్కిందే, మీకు దండం పెడతా. అతనికి ఏం